మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. Hi, I'm Ashrita. Please subscribe to Tree Media. అశ్రుగత, మీరు చెప్పండి, అసలు మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో నాకు తెలిసి మీరే ఫస్ట్ పర్సన్ ఈ ఫీల్డ్ లో ఎస్ అండి. ఈ ఫీల్డ్ లో యాజ్ ఏ ఉమెన్ గా మిమ్మల్ని పంపించేశారా పేరెంట్స్ అంత ఈజీగా, లేకపోతే మీరు కన్విన్స్ చేయాల్సి వచ్చిందా? అంటే వాళ్ళని? ఆబ్వియస్లీ భయపడతారు ఇంట్లో. మా ఇంట్లో కూడా చాలా భయపడ్డారు. ఐ రిమెంబర్ తాతగారు వాజ్ నాట్ అంటే చదువుల్లో ఎంతసేపు కొంచెం టాపర్, నువ్వు సివిల్స్ లో వెళ్ళాలి ఈ మెంటాలిటీతోనే ప్రిపేర్ చేశారు నన్ను. ఏ కోచింగ్ సెంటర్ తీసుకెళ్లి ఎక్కడ జాయిన్ చేద్దాం అన్నట్టే ఉండేది. అసలు ఏం చదువుకున్నారు? నేను 10th పూర్తయ్యాక బైపీసీ చేశానండి. ఆ తర్వాత BA సైకాలజీ, లిటరేచర్, పొలిటికల్ సైన్స్ చేసి MA పర్ఫార్మింగ్ ఆర్ట్స్ విత్ డాన్స్ స్పెషలైజేషన్. సో చాలా డిఫరెంట్ గా అన్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ వచ్చింది ఎందులోకి, మళ్ళీ వచ్చింది మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి. ఫైనల్ గా యాక్ట్రెస్ గా సెట్ ఫైనల్ గా యాక్టింగ్, డాన్స్, యాంకరింగ్ నాకు నా కళ్ళల్లో అన్ని కూడా సమానమేనండి. ఎందుకంటే ఏది చేసినా కొంచెం సిన్సియర్ గానే చేస్తాను కాబట్టి. అది యాక్సిడెంటల్ యాక్టర్ మీరు అన్నట్టు. బట్ యా, అమ్మనే కన్విన్స్ చేయాల్సి వచ్చింది. నాన్న కూడా పాపం చాలా భయపడ్డారు. బట్ ఒక్కసారి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ లో తిని వెళ్తుంది, చక్కగా ప్రాజెక్ట్స్ చేసుకొని వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ స్మూత్ అని వాళ్ళకి ధైర్యం వచ్చినప్పటి నుంచి ఇట్స్ బీన్ ఫైన్ అండి. అది రావడానికి కొన్ని ఫ్యూ ఇయర్స్ టైం పట్టింది. ఐ రిమెంబర్ మా అమ్మ ఇది కూడా అంది, అబ్బా ఫస్ట్ పెళ్లి చేసుకోవే, తర్వాత మీ హస్బెండ్ ఒప్పుకుంటే చేద్దు కానీ అని. సో తెలియకో అది నిజం అయింది. హీఈస్ కూల్ విత్ ఇట్ కాబట్టి నాకు వర్కౌట్ అయింది. అప్పటికే యాక్ట్ చేసి ఉన్నారు 3 days. అంతే, ఆ 4 days బాహుబలి ఎక్స్పీరియన్స్ యాక్టింగ్. తర్వాత యాంకరింగ్ గురించి అయితే ముందే క్లియర్ గా చెప్పేసాను. అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అవును, అందుకే అన్ని చెప్పేసాను ముందు. మోడలింగ్ అండ్ యాంకరింగ్ అయితే అవుతుంది, అది కంటిన్యూ అవుతుంది. అది కాకుండా 4 days మూవీలో కూడా చేసామని. తనేం చేస్తుంటారు? ఈజ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అండి, GE హెల్త్ కేర్ కి వర్క్ చేస్తారు. యా, ఈజ్ ఆల్సో ప్యాషనెట్ అబౌట్ క్రికెట్. నేను ఎలాగైతే నాకు డాన్స్ ఉందో, ఆయనకి ఎవ్రీ వీకెండ్ ఈ గోస్ ఫర్ మ్యాచెస్ అనమాట. అలా ఫిట్ గా ఉంటారు, చాలా యంగ్ లుకింగ్. ఇద్దరం పక్క పక్కన ఉంటే నాకన్నా 4 years పెద్దగైనా హీ లుక్స్ యంగర్ దెన్ మీ. నేను అంటూ ఉంటా, ప్లీజ్ కొంచెం పుట్ ఆన్ అవ్వవా, నన్ను మ్యాచ్ అవ్వవా అంటే, లేదు అది నీ ప్రాబ్లం అన్నట్టు. కానీ బిఫోర్ 10 years కి ఇప్పటికి బికాస్ ఆఫ్ కిడ్స్ కానివ్వండి, మదర్హుడ్ కానివ్వండి, వెయిట్ అయితే పుట్టాన్ అయ్యారు. ఎస్, కరెక్ట్. మీ హానెస్ట్ గా చెప్పండి, మీ పైన కామెంట్స్ చేయటం కానివ్వండి, వెయిట్ పుట్టాన్ అయ్యారు అని మన ఫేస్ పైన అనేస్తారు. అవునండి, అవును. ఇలాంటివి ఏం ఫేస్ చేయలేదా? మరి నన్ను డిస్టర్బ్ చేసేంతగా అయితే ఏం జరగలేదు, బట్ అనడం అయితే అన్నారండి. యా, అంటే షాక్. ఐ థింక్ మేబీ 1 or 2 cases అంతే, అంతకన్నా కూడా లేదు. లక్కీలీ చాలా వరకు చేంజ్ వచ్చింది. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. అదర్ దెన్ దీస్ 1 or 2 instances నాకు ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు. బట్ ఎదుటి వాళ్ళు అనేలోపు నేనే యునో వాట్, నాకు ఇంకా 2 పిల్లలు, ఇది అది మెటర్నిటీ బ్రేక్ అని లైట్ గా మనం రాయి విసిరేస్తే అట్లీస్ట్ వాళ్ళు అనకుండా ఉంటారు, అర్థం చేసుకుంటారు కదా. అది బట్ అండ్ ఇది కూడా చూసాను నేను. మామూలుగా ఫంక్షన్కి వెళ్ళా, ఎక్కడికన్నా ఏమన్నా స్వీట్ ఇచ్చినది ఇచ్చిన, ఏం పర్లేదు తిను, తర్వాత ఏమన్నా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చులేని అంటారు, మనమే అనకుండానే. సో అక్కడ మనకు అర్థమైపోతుంది అంటే, ఓహో ఓకే పాపం వాళ్ళు కూడా కాన్షియస్ గా ఉన్నారు, నాకన్నా ఎక్కువ దిగులు వాళ్ళకున్నట్టుంది కదా అని చెప్పి. మొదటి నుంచి కూడా ఐ హావ్ బిన్ ఏమంటారు, పుష్టిగానే ఉన్నాను. నేను ఏమి అంత సన్నగా ఎప్పుడూ లేనండి. మధ్యలో ఐ థింక్ 2013-14 టైంలో మాత్రం బాగా వర్కౌట్ చేసి, ఆ ఏజ్ లో కొంచెం యంగ్స్టర్ మన ఫ్రెండ్స్ తో తిరిగి కొంచెం అలా ఉంటుంది కదా జోష్, తర్వాత రాలేదు. బట్ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఫోకస్ ఏంటంటేనండి, హెల్దీ ఈటింగ్, యోగా చేయడం, యాక్టివ్ గా ఉండడం, మనం అన్ని కరెక్ట్ ఎప్పటికప్పుడు అన్ని చెకప్కి వెళ్తూ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఆ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఎక్కువైంది. అందుకే కొంచెం ధైర్యం వచ్చింది దట్ ఎస్, ఇలాగే లాంగ్ రన్ లో హెల్తే కదండి కావాల్సింది, న్యూట్రిషియస్ గా తింటున్నావా లేదా, పిల్లలకి పెట్టేటప్పుడు కూడా అన్ని బ్యాలెన్స్ డైట్ ఉందో లేదో చూసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం ఈ బోట్ లో ఉన్నాను అనమాట. లైఫ్ మొత్తం చూసుకుంటే మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏది చెప్తారు? పర్సనల్ లైఫ్ లో కానివ్వండి, ప్రొఫెషనల్ లో కానివ్వండి. ప్రొఫెషనలీ నన్ను అంత బ్రేక్ చేసిన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే టచ్ వుడ్ బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు అవ్వలేదండి. ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్సో. అవ్వదులేండి, ఆల్రెడీ ఒక ఫేమ్ ఉంది కాబట్టి. యా, బట్ పర్సనల్ గా డెఫినెట్లీ 8th month లో కోవిడ్ రావడం అండి, అది చాలా డౌన్ టైం అనిపించింది. యాక్చువల్లీ
5 days ఉండి ఇన్ఫెక్షన్ ట్రీట్ అవ్వగానే బయటకు వచ్చేసాను. అది కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానంటే బికాస్ ఐ వాస్ ప్రెగ్నెంట్. మిగతా వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్ అండ్ మెడికేషన్ తోనే బయటకు వచ్చేసారు అప్పట్లో. అందరూ May 2021 మీకు గుర్తే ఉండుంటుంది ఆ టైం. ఎవరికి వాళ్ళు రూమ్లలో ఉండి హాయిగా టీవీ చూస్తూ బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నాకు అది లేదు, బికాస్ ఐ కుడ్ నాట్ టేక్ సర్టన్ మెడికేషన్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అది ఓన్లీ హాస్పిటల్లోనే వాళ్ళు ఆ ఎన్వైరన్మెంట్ లోనే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అందుకే ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అంటే ఇంకా బాబోయ్ రోజుకి 100 phone calls, ఏమైంది అని. ఆ జనాలు భయపడడం, అది ఆ డ్రామా ఎక్కువ ఉండింది యాక్చువల్లీ. మీరు చెప్పినంత ఈజీగా లేదండి అప్పుడు డెల్టా వేరియంట్. చాలా ఘోరం అండి, చాలా దారుణంగా ఉండటానికి ఇంట్లో ఉండొచ్చేమో కానీ కరెక్ట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి వాళ్ళకి. కరెక్ట్. ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ దొరకని సిచ్యువేషన్. లక్కీగా అమ్మగారు డాక్టర్ అండి. సో అలా మై హస్బెండ్ ఇస్ ఆల్సో ఇంటూ హెల్త్ కేర్. సో వీళ్ళిద్దరు చేయబట్టి వాళ్ళు టక్క నాకు అప్పటికప్పుడు హెల్ప్ రావడం. కానీ అప్పుడు అర్థమైంది అసలు నిజంగా డాక్టర్స్ అయినా అక్కడ నర్సెస్ అయినా ఎంత అసలు వాళ్ళే దేవుళ్ళ కనిపిస్తారు అప్పుడు మనకి. బాగా ఇలా బాధలో ఉన్నప్పుడు అలా తిరుగున్నప్పుడు ఎవరన్నా వచ్చి మనకి ఇంత బాగా పలకరించినా చాలు కదా. సో అప్పుడు నాలో కూడా కొంచెం అది ఆ సైడ్ యాక్టివేట్ అయిందనమాట. అవును, డౌన్ టైం ఉన్నప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా బాధల్లో ఉన్నారంటే ఏంటి ఎలా ఉంది పలకరించినా కూడా వాళ్ళకి చాలా డిఫరెన్స్ వస్తుందని అప్పుడు అర్థమైంది. ఓకే. బట్ అసలు ఈ రెమ్యునరేషన్స్ ఇవన్నీ ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎలా ముందుకెళ్ళారు, ఎవరు డెసిషన్ తీసుకున్నారు? ఇప్పటికీ ఐ ఓన్లీ టేక్ ద ఫైనల్ కాల్ అండి. ఏమైనా ప్రాజెక్ట్ చేయాలా వద్దా, ఓకే ఫైనలీ ఎంత, వాట్ ఈస్ ద పేమెంట్, అండ్ ముందే అన్ని అడగడం. త్రూ మేనేజర్ అయితే నేను ఇంతవరకు ఆ రూట్ వెళ్ళలేదు. ఎస్ 1 or 2 ప్రాజెక్ట్స్ కి మేనేజర్స్ నాకు సలహా ఇచ్చారు, ఇలా చేయండమ్మా అలా చేయండమ్మా అని. త్రూ థర్డ్ పర్సన్ ద్వారా వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ మోస్ట్లీ ఇప్పటి వరకు నా గ్రాఫ్ చూసుకుంటే ఇంట్లో నేను మా ఫ్యామిలీ వాళ్ళని కన్సల్ట్ చేసి సొంతంగా అల్టిమేట్లీ వాళ్ళు అదే అంటారు, అమ్మో తర్వాత మళ్ళీ వచ్చి మా మీద అంటాం అదేదో నువ్వే చూసుకొని. అంతే కదండి, వీ హ్యావ్ టు టేక్ అవర్ ఓన్ డెసిషన్స్ కదా. సో ఐ హ్యావ్ మోర్ ఆర్ లెస్ టేకన్ ఆల్ ద డెసిషన్స్ విత్ కన్సెంట్ ఎట్ హోమ్. ఓకే. ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావటం కానివ్వండి, రెమ్యునరేషన్స్ మీకు ఇవ్వకుండా ఉండటం లేదండి, ఇలాగే అవుతుంది. మెయిన్ ఇబ్బంది ఏంటంటే నెగోసియేషన్కి వచ్చేసరికి మనం అంత టఫ్ గా మనం ఉండలేము. ఎస్పెషలీ స్టార్టింగ్ లో అంత రాదు. వాళ్ళు ఏమంటే ఇంకా ఓకే అండి అని అనిస్తాము. ఇప్పుడు నేర్చుకుంటున్నాను, లేదు ఇఫ్ ఐ ఫీల్ a certain fee is I deserve a certain fee, నిర్మోహమాటంగా అడగాలి అని ఇప్పుడు అర్థమైంది నాకు. కొంచెం లేట్ గా అర్థమైంది. బట్ ఐ థింక్ ఫీమేల్ యాక్టర్ ఆర్ ఎవ్రీ యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్ యాజ్ సచ్ మేల్ యాక్టర్స్ కి ఫీమేల్ యాక్టర్స్ కి తేడా ఉందండి మన ఇండస్ట్రీలో. పే స్కేల్ వేరే, ఇట్ షుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. చాలా డిస్పారిటీ ఉంది. అది మన ప్రియాంక చోప్రా, ఆల్ దీస్ పీపుల్ ఓపెన్లీ టాక్ అబౌట్ ఇట్. ఐ థింక్ సమంత గారు చెప్పారో లేదో నాకు తెలియదు. ఎందుకు వై ఇస్ దేర్ డిస్పారిటీ బిట్వీన్ మెన్ అండ్ విమెన్? ఈక్వల్ గా ఉండాలి కదా అని అంటారు వాళ్ళు. ఆ విషయంలో మాత్రం నేను అగ్రీ అవుతాను వాళ్ళతో. సేమ్ డేస్ వర్క్ చేస్తారు, సేమ్ ఇన్వెస్ట్మెంట్ టైమ్. ఇన్ఫాక్ట్ మనం ఇంట్లో కూడా చూసుకొని వెళ్తాం, వాళ్ళు హాయిగా వెళ్ళిపోతారు. మనం అన్ని ఇంట్లో ఉన్నాయి, కిచెన్ నుంచి ఆల్ వరకు అన్ని సక్కబెట్టి దెన్ వి గో దేర్. డెఫినెట్లీ ఐ ఫీల్ విమెన్ షుడ్ బి పేడ్ వెల్, దే షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్. బట్ వీళ్ళకి పర్ డే కి ఉండే రెమ్యునరేషన్ మనతో కంపేర్ చేసుకుంటే అసలు సంబంధమే ఉండదు. అంత డీటెయిల్స్ నాకు ఎగ్జాక్ట్ గా నంబర్ వైజ్ ఎవరెంత తీసుకుంటున్నారో నేను అడగలేదు, నాకు తెలియదు. బట్ డిఫరెన్స్ ఉందని మాత్రం తెలుసు, అండ్ అది నిజంగా మారాలని అనుకుంటున్నాను నేను. కొన్ని ఉన్నాయండి కోరికలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఓరియంటెడ్ రోల్స్ చేయాలని. అండ్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నెక్స్ట్ మూవీలో ఎలా కనిపిస్తారో మనకు తెలియదు, ఏ రోల్లో కనిపిస్తారో మనకు తెలియదు. సడన్ గా గ్రాండ్ ఫాదర్ అయిపోతారు, ఆ తర్వాత విలన్ అయిపోతారు, ఆ తర్వాత హీరో అయిపోతారు. అలా అది నేను ఎప్పుడు అనుకుంటాను, అది నా డ్రీమ్ గ్రాఫ్ ప్రకాష్ రాజ్ గారికి ఉన్నది. నెక్స్ట్ మూవీలో ఎలా కనిపిస్తారో తెలియకూడదు ఎవరికి. సీరియల్ లో కూడా వెళ్ళారు. సీరియల్ ఒక సీరియల్ చేశాను, గుండెజారి గల్లంతైంది, 10 years బ్యాక్ ఆల్మోస్ట్. అదే దట్ ఈస్ బిఫోర్ బాహుబలి రిలీజ్. ఆఫ్టర్ బాహుబలి ఏది చేయలేదు, ఓన్లీ గుండెజారి గల్లంతైంది ఆర్కే టెలిషోస్ వాళ్ళది, రాఘవేంద్ర రావు సార్ వాళ్ళది. సో వాళ్ళు ఆఫీస్ నుంచే కొన్ని గెస్ట్ అపియరెన్సెస్ కోసం టీవీ సీరియల్స్ కి పిలిచారు, అంతవరకేనండి. అదర్ దెన్ దట్ నేను ఏ సీరియల్ కి కమిట్ అవ్వలేదు, ఎందుకంటే అది వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలో నేను ఇప్పుడు అడుగు పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకా దేనికి టైం ఉండదండి. ఇది దీనిలా కాదు, ఎవ్రీడే మీరు టైం ఇవ్వాలి. పాపం చాలా కష్టపడుతుంది, రియల్లీ వర్క్ హార్డ్ యాక్చువల్లీ. మీకు డేట్స్ క్లాషెస్ వల్ల
లేదా పర్సనల్ Yeah. థింగ్స్ వల్ల Yeah. ఒక మంచి మూవీని మిస్ అయ్యామే అని ఏవైనా ఫీల్ అయ్యారా? మిస్ అయ్యానండి. ఓకే. మిస్ అయ్యాను. ఆల్మోస్ట్ 3 to 4 ప్రాజెక్ట్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ మిస్ అవ్వాల్సి వచ్చింది. ఒకసారి ఏమో నేను సిటీలో లేను, ట్రావెల్లో ఉన్నా. మొన్న ఈ మధ్య పాపం సితారా వాళ్ళు చాలా ఫోన్స్ చేసి అవుట్డోర్ షూట్ అండ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, రెమ్యూనరేషన్ అంతా ఫిక్స్ అయిపోయింది. మూవీ అది? వద్దులేండి, మూవీ చెప్పండి, క్యారెక్టర్ వద్దులేండి, జస్ట్ మూవీ నేమ్ చెప్పండి. బాలకృష్ణ గారి మూవీ అండి. సో Okay. వెరీ వెరీ నైస్ అండి. కానీ ఆల్మోస్ట్ 10 days అవుట్డోర్ అంటే పిల్లలతో కష్టం అనిపించింది నాకే. Okay. ఇంట్లో వాళ్ళు వస్తానన్నారు, మేము బుక్ చేసుకుని సరదాగా ఊటీ మాకు కూడా హాలిడే అండ్ దే వర్ రెడీ టు కమ్. బట్ మీరు అన్నట్టు ఎంతమంది ఉన్నా మనం చేసినట్టు మరి టక్కన అక్కడ ఎందుకు వాళ్ళని ఇబ్బంది ఒకవేళ పెట్టడం వాళ్ళు చూసుకున్నా కూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది. నిజం చెప్పాలంటే పేరెంట్స్ కన్నా గ్రాండ్ పేరెంట్స్ కి ఎక్కువ ప్రేమ ఉంటుంది అసలు పిల్లల మీద. కానీ ఆ ఏజ్ లిమిటేషన్ వల్ల మనకే ఇబ్బంది పెట్టాలనిపించదు. అంటే ఎందుకులే వీళ్ళంత వరకు మనం చూసుకోవచ్చు కదా అని ఒక మెంటాలిటీ. సో సరే ఇంకా కొంచెం పెద్దగా అని చేసేసుకుందామని పాపం నేనే ఐ హ్యాడ్ టు. దే వర్ వెరీ నైస్ అండి. అలా యాక్చువల్లీ చూసుకుంటే లక్ష్మి గారు, ఇలాగే ప్రెగ్నెన్సీ పిల్లలు చిన్నగా ఉండడం వల్ల చేయకపోవడం, తర్వాత వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఫ్రీ ఉన్నారా అని చేసిన వాళ్ళు ఈజీలీ నాకు గుర్తున్నంత వరకు 10 మంది మళ్ళీ చేసి ఉంటారండి. గుర్తు పెట్టుకొని, మేడం మీరు అప్పుడు క్యారింగ్ ఇప్పుడు ఓకేనా? ఎంతమంది చేస్తారండి? అప్పుడు క్యారింగ్ నో చెప్పారు కదా అని వదిలేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు, మళ్ళీ ఎందుకు ఏడిస్తారు అలా అనుకున్న వాళ్ళే ఉంటారు. కానీ గుర్తు పెట్టుకొని మళ్ళీ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? అందుకే నాకు ఇండస్ట్రీ అంటే చాలా రెస్పెక్ట్ అండి. ఐ లవ్ దిస్ ప్లేస్ బికాస్ ఐ హ్యావ్ బీన్ ట్రీటెడ్ వెరీ వెల్. కాబట్టి నేను అది మళ్ళీ రిటర్న్ వాళ్ళకు ఇవ్వాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ.